నమస్తే పొలిటికల్ వ్యాస్ కు స్వాగతం. దేశవ్యాప్తంగా ఇప్పుడు వస్తున్నటువంటి చర్చ జమిలీ ఎన్నికలు. జమిలీ ఎన్నికలు అంటే రాష్ట్రానికి అదేవిధంగా లోక్సభకు, రాష్ట్రానికంటే అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభకు కేంద్రానికి ఈ రెండు ఎన్నికలు ఒకేసారి కలిసి రావడాన్ని జమిలీ ఎన్నికలు అంటారు. 1952లో ఎన్నికలు జరిగినప్పుడు వరుసగా 4 సార్లు ఎన్నికలు దాదాపుగా జమిలీ ఎన్నికలే జరిగాయి. ఆ తర్వాత జరిగినటువంటి అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాల రద్దు కావచ్చు, ప్రభుత్వాలు కూలిపోవడం కావచ్చు, ఇంకా ఇతరత్ర కారణాల చేత వరుసగా జరిగినటువంటి 4 ఎన్నికల తర్వాత 1952 అంటే దాదాపుగా 1972 తర్వాత ఎన్నికల యొక్క స్వరూపం మారిపోయింది. రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ మారిపోయింది. ప్రభుత్వాలు మారిపోవడం, ప్రభుత్వాలు కూలిపోవడం, అదేవిధంగా లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా పూర్తిస్థాయి మెజారిటీలు రాకపోవడం, మధ్యస్థ ఎన్నికలు రావడం, ముందస్తు ఎన్నికలు రావడము, ఇవన్నీ కూడా ఒక కారణం. దీంతో లోక్సభకు రాష్ట్రానికి ఎమ్మెల్యేల కంటే శాసనసభకు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు రావడం వల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి, ఈ అన్ని అంశాలను బేరీజు వేసుకొని దేశంలో ప్రతిసారి ఎక్కడో చోట ఎన్నికలకు సంబంధించినటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రావడం అనేటువంటిది దేశ ప్రగతికి ఆటంకంగా మారింది. ప్రతి చోట ఎక్కడో చోట ఉప ఎన్నికలు రావడం, ఎక్కడో చోట మధ్యంతర ఎన్నికలు రావడం, ఎక్కడో చోట ముందస్తు ఎన్నికలు రావడము దేశవ్యాప్తంగా. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనులు జరగాలన్నా అనేకమైనటువంటి విషయాల్లో, లేదంటే ఎక్కడైనా నిధుల విడుదల చేయాలన్నా, కొత్త పథకాలు ప్రకటించాలన్నా, పాత పథకాలు చేయాలన్నా కూడా ప్రతిసారి ఎన్నికలు, ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వల్ల ఆయా రాష్ట్రాలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నాయి. దానికి తోడు ఎన్నికల ఖర్చు, ఎన్నికల ప్రక్రియ, ఆ సరంజామా అంతా కూడా తడిసి మోపడవుతుంది. అదంతా కూడా ప్రజలు కట్టినటువంటి పన్నుల నుంచి వస్తుంది. వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఊరికే దుర్వినియోగం అవుతుంది. ఉదాహరణకు తెలంగాణకు లేదా ఆంధ్రకు గతంలో కలిసి ఒకేసారి ఇటు లోక్సభ అటు రాష్ట్రానికి సంబంధించినటువంటి శాసనసభ ఎన్నికలు ఒకేసారి వచ్చేవి. ఒక ఓటరు ఒక పోలింగ్ స్టేషన్కి వెళ్తే ఒక ఎంపీ ఓటు, ఒక ఎమ్మెల్యే ఓటు రెండు ఒకేసారి వేసి వస్తే జరగాల్సినటువంటి ఖర్చు, సమయము, ప్రచారానికి సంబంధించినటువంటి ఖర్చు, సమయము, మోడల్ కోడ్ ఆఫ్ కండక్టు, ఇవన్నీ కూడా ఒకేసారి రావడం వల్ల ప్రజలకు ఇబ్బంది ఉండదు. ఓటేసేటప్పుడు కూడా ప్రజలకు ఇబ్బంది ఉండదు. 2018లో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు పోవడం వల్ల కేవలం 6 నెలల వల్ల, అంటే 2019లో ఎన్నికలు జరుగుతాయని తెలిసిన 2018లో ముందస్తు ఎన్నికలు వెళ్ళడం వల్ల తెలంగాణలో జరిగిన నష్టం మనం చూసినాం కదా. రాజకీయంగా ఫలితాలు ఎలా ఉన్నా కూడా ప్రజల మీద 6 నెలల్లో ఒకేసారి భారం పడలేదా? అంటే డిసెంబర్లో ఎన్నికలు జరిగితే అంతకుముందు 45 రోజుల పాటు జరిగేటువంటి ప్రక్రియ, ఆ తర్వాత మళ్ళీ ఏప్రిల్లో ఎన్నికలు జరిగితే, మేలో ఎన్నికలు జరిగితే మళ్ళీ ఒక 45 రోజుల ప్రక్రియ, అంటే ఏడాదిలోపు దాదాపుగా 3.5-4 నెలల పాటు ఎన్నికల కోడ్లోనే రాష్ట్రం ఉండిపోయింది కదా. ఏ రాష్ట్రంలో అయినా సరే ఆ తర్వాత మళ్ళీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎమ్మెల్సీ ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు, ఇవన్నీ కలిపి దేశంలో ప్రతి చోట ఏదో ఒకసారి ఎన్నికల ప్రక్రియ ఒక తంతు సాగుతూనే ఉంది. ఇవన్నిటినీ తగ్గించడం కోసం ప్రజలకు ఒకేసారి ఎన్నికలకు రావడం వల్ల సమయం వృధా కాకుండా అరికట్టవచ్చు, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అడ్డుకట్టవచ్చు, రాజకీయ పార్టీల దుర్వినియోగము, అసత్య ప్రచారాలు కూడా మనం కొంతమేరకు అడ్డుకట్ట వేయవచ్చు. ప్రజలు ఎవరికి ఓటేసినా, ఏ పార్టీ వచ్చినా కూడా. అయితే దీంట్లో మధ్యంతర ఎన్నికలు వస్తే ఎట్లా, ఎవరైనా సభ్యుడు చనిపోతే ఎట్లా, లేదా పూర్తిస్థాయి మెజారిటీ రాకపోతే ఎట్లా, ఈ అన్ని అంశాలపైన కూడా కమిటీ ఒక నివేదిక వేసింది. ఆ కమిటీ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో 8 మంది సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ సెప్టెంబర్ 2023లో తన పని ప్రారంభించి ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి నివేదిక కూడా అందజేసింది. ముందస్తు ఎన్నికలు వస్తే ఎట్లాంటి ప్రక్రియ చేయాలి, లేదా పూర్తిస్థాయి మెజారిటీ రాకపోతే ఏం చేయాలి, ఒక రాష్ట్రానికి ఎన్నికల్లో మధ్యంతర ఎన్నికలు వస్తే ఎట్లాంటి పరిస్థితులు చేయాలి, ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటే ఏం చేయాలనేటువంటి ఒక కమిటీ వేసింది. దీన్ని కేంద్ర కేబినెట్ ఇవాళ సమావేశమైన తర్వాత కేంద్ర కేబినెట్ వెంటనే ఆమోదించింది. జమిలీ ఎన్నికలు సిద్ధంగా ఉండాలి, జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటిది ఈ కేబినెట్ యొక్క తీర్మానం సారాంశము. 2023లో ఈ
సెప్టెంబర్లో మొదలైనటువంటి కమిటీ సాధ్యాసాధ్యాలపై పరిశీలించడంతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలు, స్థానిక సంస్థల ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం కోసము పలు సిఫారసులు కూడా చేసింది. ఆ సిఫారసుల ప్రకారము ఏకకాల ఎన్నికలు చేయడానికి అత్యధికంగా దేశంలో ఉన్నటువంటి ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు, మిగిలినటువంటి అనేకమైనటువంటి ఇవి ఫిక్కీ లాంటివి కానీ, అసోచాం లాంటి ఇట్లాంటి సంస్థల యొక్క అభిప్రాయాలు కూడా సేకరించింది. మెజారిటీ 80% మంది ఈ అభిప్రాయ సేకరణలో పాల్గొన్నటువంటి, ఈ మీటింగ్లలో పాల్గొన్నటువంటి దాంట్లో 80% మంది ఏకకాలంగా ఎన్నికలు జరగడమే దేశ ప్రగతికి, దేశ అభివృద్ధికి, శ్రేయస్సుకు మంచిది అనేటువంటి ఒక విషయాన్ని ధృవపరిచారు, రూఢీపరిచారు, వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాంతో ఇప్పుడు ఏకకాల ఎన్నికలు చేయడానికే ఎందుకైనా మంచిది అనేటువంటి అంశాన్ని ఇప్పుడు భారతదేశం యొక్క ప్రభుత్వము, క్యాబినెట్ స్పష్టంగా జమిలీ ఎన్నికలకు పోవడానికి 18,626 పేజీలతో కూడిన నివేదిక 2 సెప్టెంబర్ 2023 రాజ్యాంగం రూపొందించినటువంటి 191 రోజుల పాటు వాటాదారులు, నిపుణులు మరియు పరిశోధనా పనితో విస్తృతమైనటువంటి సంప్రదింపుల ఫలితం కమిటీలోని సభ్యులు అమిత్ షా, కేంద్ర హోంశాఖ వ్యవహారాల మంత్రి, సహకార మంత్రి గులాం నబీ ఆజాద్, రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నాయకుడు శ్రీ ఎన్కే సింగ్, 15వ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ డాక్టర్ సుభాష్ సి కశ్యప్, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ శ్రీ హరీష్ సాల్వే, సీనియర్ న్యాయవాది మరియు మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ శ్రీ సంజయ్ కొఠారి, శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్, రాష్ట్ర మంత్రి, స్వతంత్ర బాధ్యత, చట్టం మరియు న్యాయ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ఆహ్వానితుడిగా మరియు డాక్టర్ నితేన్ చంద్ర హెచ్ఎల్సి కార్యదర్శిగా కూడా ఉన్నారు. వివిధ వాటాదారులకు సంబంధించినటువంటి అభిప్రాయాలను అర్థం చేసుకోవడానికి కమిటీ విస్తృతమైనటువంటి సంప్రదింపులు జరిపింది. 47 రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను, సూచనలు సమర్పించగా వాటిలో 32 ఏకకాల ఎన్నికలకు మద్దతిచ్చాయి. 47 రాజకీయ పార్టీలలో 32 రాజకీయ పార్టీలు ఒకేసారి ఎన్నికలు జరగడానికి తమ మద్దతునిచ్చాయి. భారతదేశంలో ఉన్నటువంటి పబ్లిక్ నోటీసులకు ప్రతిస్పందనగా 21,558 మంది వచ్చాయి. ప్రతివాదులు 80% మంది ఏకకాలంలో ఎన్నికలు జరపడానికే మద్దతు తెలిపారు. 4 మాజీ న్యాయమూర్తులు, ప్రధాన హైకోర్టు 12 మంది మాజీ ప్రధాన న్యాయమూర్తులు, 4 మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు, 8 మంది రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్లు, భారత్ లా కమిషన్ చైర్మన్ వంటి న్యాయ నిపుణులను కమిటీ వ్యక్తిగతంగా పరస్పర చర్చ కోసం కూడా ఆహ్వానించింది. భారత ఎన్నికల సంఘం అభిప్రాయాలు కూడా కోరింది. సిఐఐ, ఫిక్కీ, అసోచాం వంటి అపెక్స్ వ్యాపార సంస్థలు కూడా, ప్రముఖ ఆర్థికవేత్తలు కూడా అసమకాలిక ఎన్నికల ఆర్థిక పరిణామాలపై తమ అభిప్రాయాలను అందించడానికి సంప్రదించారు. దీంతో లోక్సభ అట్లనే శాసనసభ ఎన్నికలు ఏకకాలంలో జరగాలి. ఆ తర్వాత 100 రోజుల్లో స్థానిక సంస్థలకు సర్పంచ్లు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా జరగాలనేటువంటిది ఈ కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో ఉన్నది. పూర్తిస్థాయి కమిటీ నివేదిక బయటికి రాకపోయినా ఈ జమిలీ ఎన్నికలు అంటే 2027 తర్వాత 2028 మధ్యలో జమిలీ ఎన్నికలు అంటే మళ్ళీ శాసనసభ, లోక్సభ ఎన్నికలు ఈ దేశంలో జరగడానికి వీలున్నది. ఆలోపు నరేంద్ర మోడీ రిటైర్ అవుతారు. ఆయన 75 సంవత్సరాల వయసు వస్తుంది కాబట్టి ఆ తర్వాత ఇది జరగవచ్చా, అది జరగవచ్చా పక్కన పెడితే 2027 లోపు చాలా పెద్ద మెజారిటీ నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆలోపు జరగాల్సినటువంటి రాష్ట్రాల ఎన్నికలు జరుగుతూనే ఒకేసారి అప్పటికే జరిగినటువంటి రాష్ట్రాల ఎన్నికలను ఏ విధంగా చూస్తారు, కొత్తగా జరిగేటువంటి రాష్ట్రాల ఎన్నికలను ఏ విధంగా చూస్తారు? రాజ్యాంగ సవరణలు అవసరం లేదు, స్థానిక సంస్థల ఎన్నికలు దీంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి 4 రాష్ట్రాలు సవరణ చేస్తే సరిపోతుంది అనేటువంటిది కూడా సిఫారసు చేసింది. అంటే దీనికి రాజ్యాంగ సవరణ కూడా అక్కరలేదు జమిలీ ఎన్నికలు చేయడానికి అనేటువంటిది రాజ్యాంగ నిపుణులు చెప్పినటువంటి సారాంశము. దీంతో దేశంలో ఇప్పుడు జమిలీ ఎన్నికలు ఖాయము. 2027 తర్వాత 2024లో ఉన్నాము, 2025, 26లో కులగణన, జనగణన వీటికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి బిల్లులు ఇవన్నీ చేసిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటి అంశం పెండింగ్లో ఉంది. అట్లనే మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా జరిగింది కాబట్టి 2020 నాటికి ఆ మహిళా రిజర్వేషన్ సంబంధించినటువంటి కేటగిరీలు కూడా తీయాలి. కొత్తగా వచ్చేటువంటి నియోజకవర్గాల పునర్విభజన రాష్ట్రాల్లో కానీ అదేవిధంగా లోక్సభ స్థానాల యొక్క పునర్విభజనకు సంబంధించినటువంటి అంశం ఇదంతా తేలాలంటే కుల గణన జరగాలి. అంటే 2027 లోపు కులగణన
కులగణన కాదు, జనగణన జరగాలి. ఒకవేళ జనగణన జరిగితే కులగణన ఖచ్చితంగా చేస్తారా లేదా అనేటువంటిది కూడా చూడాలి. చేస్తే ఆ నివేదిక బయట పెడతారా లేదనేటువంటిది కూడా చూడాలి. కానీ ఈ నియోజకవర్గాల పునర్విభజన జరగాలంటే మాత్రం ఖచ్చితంగా జనగణన జరగాల్సిందే. మహిళా రిజర్వేషన్ అమలు చేయాలంటే కూడా జనగణన జరగాల్సిందే. నియోజకవర్గాల పునర్విభజన జరిగి ఆ పెరిగినటువంటి నియోజకవర్గాల్లో మహిళలకు ఎంత శాతం కేటాయిస్తారో, కేటాయిస్తే ఏ రాష్ట్రాల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయనేటువంటిది కూడా ఇందులో ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి ఇవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత 2027 తర్వాత ఏ క్షణంలోనైనా సరే జమిలీ ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా కనబడుతుంది. దీనికి కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా ఇప్పటికే మోడీ, అమిత్ షా టీం ఇప్పటికే చేసి పెట్టేసింది. ఈ నివేదికలో అధికారికంగా ఇవన్నీ వచ్చిన తర్వాత జమిలీ ఎన్నికల ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. అందుకే ఈ కేబినెట్ కూడా తీర్మానాన్ని ఆమోదించినట్టుగా మనం చెప్పవచ్చు.